తమ దేశంలో నెత్తుటేరులు పారించిన హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమారుస్తోంది. వైమానిక దాడులతో గాజాలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ సైనికులు ఇప్పుడు భూతల దాడులతో సొరంగాల్లోకి దాగిన మిలిటెంట్లను హతమారుస్తున్నారు. గాజాలో ఇంటింటిని శోధిస్తూ అణువణువు జల్లెడపడుతూ హమాస్ చెరలోని బందీలకు ఒక్కొక్కరికి విముక్తి కల్పిస్తున్నారు. యుద్ధం గెలిచే వరకు దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనతో ఇంకా యుద్ధం తీవ్ర రూపు దాల్చబోతుందని స్పష్టమైంది. ఇప్పటికే వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు గాజా వైపుగా ప్రయాణం సాగిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ సంస్థను కూకటి వేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా వందలాది యుద్ధ ట్యాంకులు గాజాలోకి ప్రవేశించాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేత పూర్తయ్యే వరకు దాడులు ఆగబోవన్న నెతన్యాహు ప్రకటన నేపథ్యంలో వందలాది యుద్ధ ట్యాంకులు గాజాలో ప్రవేశించడం కలకలం రేపుతోంది. గాజాలో వైమానిక దాడులతో ధ్వంసమైన శిథిలాల మధ్య ఇజ్రాయెల్ సైన్యం అణువణువు జల్లెడ పడుతోంది. గాజాలోని సొరంగాల్లో దాగిన హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తోంది. గాజాలోని టన్నెల్స్లో దాగిన హమాస్ మిలిటెంట్లతో తమకు భీకర పోరు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని ఉత్తర దక్షిణ రహదారిని లక్ష్యంగా చేసుకుని రెండు వైపుల నుంచి భీకర దాడులు చేశాయని గాజాలోని స్థానికులు తెలిపారు. భూతల దాడులతో గాజాలోని మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తోంది. ఓవైపు వైమానిక దాడులు, భూతల దాడులు, మరోవైపు సైనికుల ముమ్మర తనిఖీలతో హమాస్ మిలిటెంట్లు ఉక్కిరిబిక్కిరవున్నారు. ఇప్పటి వరకు గాజాలో 600కు పైగా హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ చెరలోని మరో సైనికుడిని విడిపించినట్లు తెలిపింది. ఇటీవలే 4 బందీలను హమాస్ విడుదల చేయగా ఒక మహిళా సైనికురాలిని ఇజ్రాయెల్ విడిపించుకుంది. గాజాలో హమాస్ మిలిటెంట్లు తలదాచుకునేందుకు వేలాది సొరంగాలు ఉన్నాయన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం అణువణువు గాలిస్తోంది. సొరంగాల్లో నక్కిన మిలిటెంట్లను చాలా మందిని ఏరిపారేశామని తెలిపింది. భూతల దాడులతో గాజాలో హమాస్ పాలనను భూస్థాపితం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన యాంటీ ట్యాంక్ క్షిపణులను, రాకెట్ లాంచ్ పోస్టులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సొరంగాలను తనిఖీ చేస్తున్న తమపై హమాస్ మిలిటెంట్లు మిషన్ గన్లతో దాడులకు తెగబడుతున్నారని, ఆ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నట్లు వివరించింది. గాజాలోని వందలాది హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై సమన్వయంతో వైమానిక, భూతల దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అడ్మిరల్ డానియల్ హగారీ వెల్లడించారు. హమాస్కు మద్దతుగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా దళాలు రంగంలోకి దిగాయని, వారితోనూ భీకర యుద్ధం జరుగుతోందని వివరించారు. తమ ఫైటర్ జెట్లు హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు చెందిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని హగారీ తెలిపారు. హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమ యుద్ధం ఆగబోదన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనతో గాజాపై దాడులు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. కాల్పుల విరమణ అంటే హమాస్ ముందు ఇజ్రాయెల్ లొంగిపోవడమే అని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బందీల విడుదలపై చర్చలు జరిపే అవకాశాన్ని హమాస్కు ఇచ్చేందుకే భూతల దాడులను మరింత తీవ్రం చేయలేదని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. పాలస్తీనా పౌరులకు ఇంధనం, ఆహారం, నీరు, విద్యుత్తు నిలిపేశారన్న వార్తలపైన ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇజ్రాయెల్ నుంచి దక్షిణ గాజాకు పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. గాజాలో ఇప్పటివరకు 8 లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.